ఈరోజు మీరు చూసే ఉంటారు మన ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా తనయుడు లోకేష్ గారు మంత్రి, రాష్ట్ర మంత్రి కూడా, వారు ఒక ట్వీట్ పెట్టారు సార్. సిడిపి అనేది ఒకటి రిలీజ్ చేశారు, అంటే క్యాంపెయిన్ డిస్ప్లే పిక్చర్ అట. ఈ పిక్చర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనతలు, మరి అతి తక్కువ కాలంలో ఇంత ఘనత ఎలా సాధించారు? ఇది డిస్ప్లే పెట్టుకునేటటువంటి వాళ్ళ అభిమానులకి ఏం చెప్తారు? సరే, ముందుగా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 76వ సంవత్సరంలోకి వచ్చాడు కాబట్టి, ఈ 76 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక్కరోజు కూడా నిజం చెప్పలేదు కాబట్టి 77వ సంవత్సరం వచ్చే టైం కన్నా నిజాలు చెప్పాలని కోరుకుంటూ ఈ క్రెడిట్ స్టోరీలు, పక్కనాలకు పుట్టినటువంటి బిడ్డలకు పేర్లు పెట్టాలు లేటటువంటివన్నీ మానేసి వచ్చే పుట్టినరోజు కన్నా ఏదైతే ఆయన అలాంటివన్నీ మానేయాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, దాన్ని క్రెడిట్ దోపిడీ పిక్చర్ అంటే బాగుండేదేమో. క్రెడిట్ దోపిడీ పిక్చర్, సిడిపి అంటేనా? క్రెడిట్ దోపిడీ పిక్చర్ అంటే బాగుండేదేమో. క్రెడిట్ ని దోచుకోవటం ఎట్లా అనే దానికి సంబంధించి ఒక పిక్చర్ మొత్తం ఇదిగా అదే సినిమాలో ఉంటుంది. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అన్నట్టు ఆయన ప్రాపర్టీలు కాదు అవి, కానీ ఇది నాదే, ఇది నాదే అని ఆ సినిమాలో ఏదైతే ఆయన కబ్జా చేసినటువంటి అన్ని చెప్తారు కదా. అవును. సో అట్లా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పిక్చర్. ఏంటి మీకు సిడిపి అని ఆయనేమో క్యాంపెయిన్ అంటే చంద్రబాబు నాయుడు సాధించినటువంటి ఘనతలకు సంబంధించి అదొక క్యాంపెయినింగ్. ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా అభిమానులందరూ డిపిగా పెట్టుకుంటే నిజంగా ఆయన అందరికి చాటి చెప్పినట్టు అవుతుంది. అభ్యంతరాలు ఏమున్నాయి చెప్పండి దాంట్లో. కాదు కదా, ఆ సిడిపిలో ఏప్రిల్ 20 అనేది నిజం, అంటే 4/20 అనేది నిజం. అంటే అదే సరే, వాళ్ళ 4వ నెల 20 దాన్ని ఏప్రిల్ 20 అని రాశారు కాబట్టి అది నిజం. ఈ పిక్చర్లో దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో నిజం, చుట్టూతా ఉన్న రౌండ్ మొత్తం అబద్ధం. ఎందుకంటే అది లోగో నవరత్నాల లోగోలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి చుట్టూతా నవరత్నాల లోగోలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టి పెట్టినటువంటిది అది క్లియర్గా కనపడుతుంది. 2, ఆటో డ్రైవర్ల సేవలో అన్నాడు కదా. అవును, ఆటో డ్రైవర్ల సేవలో అనేది అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు ఎందుకు గుర్తురాలా? అప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారుగా. ఈ ఆటో డ్రైవర్ల సేవలకు సంబంధించి చూస్తే అది జగనన్న పెట్టినటువంటి వాహన మిత్ర పథకం. 2వది వచ్చేటప్పటికి అక్కడ మీరు కిందకు వచ్చి మెల్లిగా చూస్తా ఉంటే ఇక్కడ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అన్నారు. దాని పేరు గోరు ముద్ద. ఈ గోరు ముద్దనే ఇప్పుడు ఘోరమైన ముద్దగా చేశాడు. పేరు మార్చడంతో పాటు ఘోరమైన ముద్దగా చేసినటువంటి పరిస్థితి. కొంచెం పైకి వెళ్తే రైతు భరోసాది అన్నదాత సుఖీభవ అని పెట్టాడు. అన్నదాత సుఖీభవ ఎవరిది ఇచ్చింది? జగన్ గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా. అంతమంది ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి స్కీము. దాని తర్వాత మీరు అక్కడ చూస్తే స్వచ్ఛ భారత్, ఇది మాత్రం మోడీ గారి దగ్గర నుంచి కాపీ కొట్టాడు. ఇది మోడీ గారు తెచ్చినటువంటి పథకం, ఇది నేనే తెచ్చానని చెప్పి మురిసిపోతా ఉన్నాడు. ఇక్కడ కింద చూస్తే గ్యాసులు ఇచ్చానని చెబుతున్నాడు. యాడిచ్చాడు? ఒక సిలిండర్ ఇచ్చి దానికి కూడా డబ్బులు మొన్నే కదా మంత్రి పాదసారి చెప్పింది, డబ్బులు పడలేదు ఆ సిలిండర్ కూడా, గొడవ పెట్టేస్తున్నారు ఊళ్ళో అని చెప్పాడు కదా. కింద యోగాంధ్ర అన్నాడు. ఆ యోగాంధ్ర ఎందుకు ఒక్కరోజు యోగా చేసి 300 కోట్లు నాశనం చేసినటువంటి పరిస్థితి. కింద చూస్తే తల్లికి వందనం, ఇది ఎవరిది? జగన్ గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం. దాని కింద మీరు చూస్తే స్త్రీ శక్తి, ఎక్కడ స్త్రీకి శక్తినిచ్చారు మీరు? నెల 1500 ఇస్తేనే కదా శక్తి వచ్చిందని చెప్పింది మీరు. మరి ఒక్కరికి కూడా ఇవ్వకుండా స్త్రీ శక్తి ఎట్లా ఇచ్చారని చెప్పుకున్నారు. దాని పక్కన చూస్తే మీరు అన్నట్టు శుభాకాంక్షలు పుట్టినరోజుకి కాదు, ఇలాంటి అబద్ధాన్ని కూడా ధైర్యంగా ప్రచురించినందుకు శుభాకాంక్షలు. వాళ్ళు దేన్నైనా అబద్ధాలని అలవోగ్గా చెప్పగలిగేవాడు. ఎవరికి ఒకరికి కూడా రాలేదు కదా 1500. రాష్ట్రం అడుక్కు తినిపోయిద్ది అమ్మేయాలని అన్నాడు కదా అచ్చెన్నాయుడు గారు, మీకు గుర్తులేదేమో. మరి ఆ పథకం పేరు ఎలా వేసుకున్నారు? వేస్తారు సార్, యువగలం వేయలేదు అక్కడ. కాదు సార్, ఇక్కడ యువగలం వేయలేదు. పక్కన నిరుద్యోగ వృత్తికి యువగలంలో ఒక్కొక్కరికి 3000 నెల ఇవ్వాలి. 2 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఏదో ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు వరకైతే నోటిఫికేషన్ ఎక్కడ రాలా. జనవరి 1వ తారీఖు జనవరి 1 రావాలి. 2 ఉన్న ఉద్యోగాలు పీకేసిన తర్వాత కొత్తగా జాబ్ క్యాలెండర్ ఉంటది. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే అన్స్టాపబుల్ అమరావతి అన్నారు. దీంట్లో మాత్రం కొద్దిగా కరెక్ట్ ఉంది. ఏంటి? అమరావతిలో అవినీతి అన్స్టాపబుల్ అని రాయిపోయి అన్స్టాపబుల్ అని ఒకటి రాశారు. దాని కింద చూస్తే బుద్ధుడు బొమ్మ, ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టింది. దీన్ని కూడా ఈయన ఖాతాలో వేసుకున్నాడు. కిందకెళ్ళి చూడండి, జగన్ గారు కట్టించినటువంటి స్కూలు, దాన్ని కూడా స్కూల్ బొమ్మేసి తల్లికి వందనం అని రాశాడు దాని మీద. దాని పక్కన చూస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకొచ్చిందే జగన్ గారు. ఈయన బస్సు ఫోటో వేసి ఇప్పుడు ఆ బస్సు వేసి ఆర్టీసీ పెట్టాడు. పక్కన మీరు చూస్తే ఇల్లు, ఆ ఇంటికి బ్యానర్ కట్టి ఇల్లు ఈయన ఖాతాలో వేసుకున్నాడు. ఈయన ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చింది లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఇంకా చూడండి పోలవరం, అది రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నటువంటి ఆయన తీసుకొని వచ్చినటువంటి పోలవరం, దాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ పక్కన ఇంకోటి చూడండి హైటెక్ సిటీ, ఇది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలో ఒక్కటి కూడా ఇవ్వరా మీరు? ఒక్కటి ఉంది పీపీపీ, దాంట్లో అది ఉంది, అది ఆయన తెచ్చిందే. ఎందుకు? పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటైజ్ చేయటం, అది మేము చేయలే. ఇది ఒక్కడే ఆయన ఉంది.
ఇంకేమన్నా దాని ఆయన అన్నదాత సుఖీబాబు కూడా ఉంది, మీరు గమనించలేదు? అదే అన్నదాతకు సుఖీ రైతు భరోసాగా. అవును, అన్నదాత సుఖీ ఆయన తెచ్చాడు సార్, రైతు భరోసా అని పేరు మార్చి అన్నదాత సుఖీ. అది కూడా కాదా? అది ఎట్లా అయింది? గూగుల్ అది ఆడుంది, దాని పేరు అదాని డేటా సెంటర్ అయితే దాని పక్కన చూడు గూగుల్ అనేది ఆడుంది, దాని పేరు అదాని డేటా సెంటర్. పైన గ్రీన్ కో, ఆ గ్రీన్ కోని జగన్ గారు తీసుకొని వస్తే వీళ్ళు ఈనాడు పేపర్లో ఏం రాశారంటే ఈయన వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, కర్నూలు అంతా ఎత్తుకుపోయిద్దని రాశారు. ఇప్పుడేమో ఇక్కడ మొత్తం చంద్రబాబు తెచ్చాడని రాసుకుంటున్నారు. ఏది రిషికొండ మీద బిల్డింగ్ కడితే మొత్తం విశాఖపట్నం అంతా కొట్టుకుపోయిద్దని రాసినట్టు గ్రీన్ కో కట్ట రాశారు. పైన రిలయన్స్, అమ్మో అంబానీకి దోచిపెట్టేస్తున్నాడు జగన్ గారు, రిలయన్స్ వాళ్ళకి ఇన్ని ప్రాజెక్టులు కేటాయిస్తాడు, ఇక్కడ ఓ పక్క అదాని ఇంకో పక్కన అంబానీ అని చెప్పి వీళ్ళే ప్రచారం చేశారు. ఆ పక్కన మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, మళ్ళీ విప్రో, ఇవన్నీ జగన్ గారు ఉన్నప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి, డైకిన్ జగన్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటిది. ఇవన్నీ తీసుకొని ఏం చెప్పదలుచుకున్నారు అంటే 76 వారు తీసుకొచ్చింది ఒకటన్నా చెప్పమన్నారు కదా, సత్వా వాళ్ళు తీసుకొచ్చింది కదా, 99 పైసలు భూములు ఇచ్చే కంపెనీ కాదా, ఐటీయా ఫార్చ్యూన్ 500 కదా సార్. ఐటీ బిల్డింగ్ లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు, మీరు విన్నారో లేదో, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి మేము 99 పైసలకి కాదు, ఎకరా 99, మొత్తం ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు 99 పైసలకి. సత్వా అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, ఫార్చ్యూన్ 500 లేదు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, బిల్డింగ్లు కట్టి ఐటీ కంపెనీలకి అద్దెకిస్తారు. సో ఐటీ కంపెనీలకు అద్దెకి ఇచ్చేటటువంటి దాన్ని 99 పైసలు కేటాయిస్తున్నారంటే ఏంది? భూములు దోచిపెట్టడానికనే కదా. అదేమో మీరు అన్నట్టుగా టీసీఎస్ఓ లేదంటే మీరు అన్నట్టు విప్రోలో అంటే ఐటీ సంస్థ కాదు. సత్వా అనేది రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ హైదరాబాద్లో ఆక్షన్లో 100 కోట్లు కొనుక్కున్నారు ల్యాండ్. ఎక్కడ నియోపోలిస్ అని ఉంటుంది, ఇక్కడ నియోపోలిస్ దగ్గర 100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కొని బిల్డింగ్లు కడుతున్న సత్వా వాళ్ళకి ఇక్కడ విశాఖపట్నంలో 99 పైసలకు మనం ఉచితంగా దారాదత్తం చేసాం. అది ఆయన తీసుకొని వచ్చింది. అది ఇంకోటి పీపీపీ అంటే అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే. ఇది తప్ప ఇంకా దీంతో ఆయన తెచ్చింది ఏంటంటే ఈ పిక్చర్ పెట్టి నారా లోకేష్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే మా బాబు అటర్ ఫ్లైలూరు, మేమంతా క్రెడిట్ చోరీగాలే, నన్ను అన్న ఆదరించండి అని చెప్పదలుచుకున్నాడేమో. లేకపోతే ప్రత్యేకంగా విడుదల చేసేది ఏంటంటే పిక్చరు వీళ్ళు ఏమన్నా తెచ్చినవి ఉంటే ఇదిగోండి మా నాన్న ఇక్కడ పలానా కట్టాడిందా, మీరు మొత్తం లిస్ట్ అది చూడండి పిట్టలు దొరకబురులాగా. సో అన్నీ నేనే, అంతా నేనే అని. అసలు ఇవన్నీ తీసేసి ఆ పిక్చర్ చుట్టూతా అంతా నేనే, అన్నీ నేనే చేశా అనేది అయిపోయింది కదా సింపుల్గా. ఈడ వెంకటరెడ్డిని కూర్చోబెట్టింది, ఇంద్రనీళ్ళని కూర్చోబెట్టింది, మిమ్మల్ని కూర్చోబెట్టింది నేనే అంటాడు కదా రేపు చంద్రబాబు నాయుడు. అన్నీ నేనే, అంతా నేనే అంటే అయిపోయేదిగా. మళ్ళీ ఈ ఫోటోలు వేయటం దేనికి, మళ్ళీ దాని మీద డిస్కషన్ దేనికి? సో ఒకటైతే క్లియర్, వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కాదు అంతకుముందు ప్రభుత్వంలో కూడా పలానా తెచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు తెచ్చాడు, దాన్ని ఎందుకు వేసుకోవాలా? ఎందుకు వేయలేదు మరి? 76 సంవత్సరాలు ఆయన తెచ్చిన జన్మభూమి, ఎందుకంటే అది అవినీతి కమిటీలు కాబట్టి వేసుకోవాలి, ఏదో నవ్వుతారు కాబట్టి. సో అవన్నీ ఎందుకు వేసుకోవాలా? సరే ఈయన సింగపూర్తో ఒప్పందాలు అంటాడు కదా, సింగపూర్ నుంచి వాళ్ళ మంత్రులు వెళ్తున్నారు కదా, 95 లక్షలు కేటాయించారు వాళ్ళ మంత్రుల కోసం పర్యటన కోసం, అంటే దాదాపు ₹1 కోటి. మరి ఏమన్నా తీసుకొని వస్తా అంటే ఇది ఎందుకు ఇలా? సో ఇక్కడ ఏం లేదు, ఆయన చేసింది ఏమీ లేదు కాబట్టి ఇదే పక్కనాలు అన్నీ ఆయన క్రెడిట్లోకి వేసుకోవటం ఆయనకు అలవాటు. ఇక్కడ మూడు రకాలు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. ఫస్ట్ క్రెడిట్ చోరీ చేస్తాడు. జనాలందరికీ డౌట్ వస్తుందంటే దానికి పేరు మార్చి క్రెడిట్ చోరీ చేస్తాడు. లేదు ఇలా మళ్ళీ జనాలు దీనికి ఇది చేస్తారని అనుకుంటే మొత్తం దోపిడీకి చోరీ చేస్తాడు, అంటే మొత్తం నొక్కేయడానికి, దాన్ని పీపీపీ అంటాడు. ఈ 3 అయితే క్లియర్గా ఈ 2 సంవత్సరాల్లో మనకు కనపడింది. అప్పులు కూడా రాస్తే బాగుండేదిగా. అప్పులు ఎంత తెచ్చాము, రికార్డు సృష్టించాము, అప్పుల్లో 3,55,000 కోట్లు అప్పులు తెచ్చాము అని చెప్పి బాక్స్ ఎత్తే పోయేదిగా. కానీ 9 లక్షల కోట్లు పెట్టుబడులతో 10 లక్షల కోట్లు దాదాపు వచ్చాయని రాధాకృష్ణ గారు రాయలేదా? యాక్చువల్గా వచ్చినాయి సార్. ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారేమో 22 లక్షల కోట్లు అంటే రాధాకృష్ణ గారు ఒక 10 తగ్గించారు, 10-12 తగ్గించారు. లేదు, అది యాక్చువల్గా ఇప్పుడు మీకు భవానీ ద్వీపానికను కరకట్టకి మధ్యలో కృష్ణా నది ఉంది కదా, విజయవాడ మీకు భవానీ ద్వీపం ఐడియా ఉంది కదా. అవును. భవానీ ద్వీపానికి చంద్రబాబు నాయుడు గారు కరకట్టకి ఇంటికి మధ్య చాలా దూరం ఉంటుంది. అక్కడ మొత్తం ఆగున్నాయి కింద, అదే షిప్పుల్లో ఉన్నాయి డబ్బులన్నీ. షిప్పుల్లో కింద డబ్బులు పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేకపోతే పెట్టుబడులు కింద ఖాళీ లేదు కదా. మనం 99 పైసలు భూములు అన్ని ఇచ్చేసాం, ఇంకెక్కడ ఉన్నాయి, నది లోపలే ఉన్నాయి. అందుకని అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడు ఒక్కొక్క దాంట్లో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు డబ్బులు లిక్విడే. సో కింద నదిలో ఉన్నాయి. ఏడున్నాయి సార్? నిరుద్యోగ భృతిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ నిరుద్యోగ రేట్లో 8.1%. మరి ఇంకెక్కడ వీళ్ళు తీసుకొని వచ్చింది? సో వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు కాబట్టి జగన్ గారు తీసుకొచ్చినన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. భోగాపురం వేయలేదు, దాంట్లో వేయలేదు భోగాపురం. ఓకే, అంటే సరిపోలేదు పిక్చర్లో, అంటే రౌండ్ సరిపోయి ఉండదు వేయడానికి. అప్పటికే ఎక్కువ క్రెడిట్ చోరీ చేశారు కదా. అవును, ఇంకా మందితో ప్రతి నెల 1వ తారీఖున మాట్లాడతారు కదా, అది తలగుడ్డ చుట్టుకొని ఎవరితోనో పేదవాళ్ళతో మాట్లాడుతున్నది ఉంది. అది కూడా వేశారా? వేశారు. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మది
అవే అవే ఉన్నాయి. అదే టీ పెట్టి కాఫీ పెట్టేది హెరిటేజ్తో అయ్యేం వేయలేదు కదా ఇంట్లో. రైట్ రైట్ ఇంద్రనీల్ గారు